ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాగ్దానము. అతని జనులు అతని పితరులకు చేసిన ఉత్తర క్రియలు అతనికి తెలియలేదు. 2వ దినవృత్తాంతములు 21వ అధ్యాయము 19వ వచనము. మనము బైబిల్లో రాజైన యెహోరాము గురించి చదువుతాము. అతడు తన సింహాసనాన్ని పదిలపరుచుకొనుటకు తన సహోదరులందరినీ ఇశ్రాయేలీయుల అధిపతుల్లో కొందరిని హతము చేసెను. యెహోరాము యెహోవా దృష్టికి ప్రతికూలముగా ప్రవర్తించెను. తన కఠినమైన పరిపాలన జనులను దూరం చేసింది. అతని భయంకరమైన మరణాన్ని బట్టి ఎవ్వరూ ఏడవలేదు. అతని పితరులకు చేసిన ఉత్తర క్రియలు అతనికి చేయలేదు. యెహోరాము ఖచ్చితంగా చాలా కఠినాత్ముడు. యుక్తమైన మార్గం ఏదంటే మన యేసు రాజు కృపాసత్య సంపూర్ణుడు. క్రీస్తు యొక్క తలంపులు దృఢమైనవి అయినప్పటికీ అతడు పడిపోయిన వారిని లేవనెత్తుతాడు. యేసును నమ్ముకున్న మనలను తనను వెంబడించుటకు ఆహ్వానిస్తున్నాడు. అప్పుడు తన పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా ఆలాజ్ఞ చేయుటకు మనలను బలపరుస్తాడు. ప్రార్థన. ప్రియమైన యేసు, నేను నిన్ను అనుసరించడం ద్వారా ఇతరులను నడిపించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.